హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు మా శ్రీశైలం టూర్ విశేషాలు పార్ట్ 2. ఫ్రెండ్స్, పార్ట్ 1 ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఫ్రెండ్స్, పార్ట్ 1లో నేను నా వెహికల్ మీద ఇలా అందంగా ఆర్ట్ వేయించానని చూపించాను కదా, అది ఓన్లీ మనం శ్రీశైలంలో మాత్రమే చూడగలుగుతామండి, ఇంకెక్కడ అవైలబుల్ ఉండదు. సో నేను అది వీడియో మొత్తం తీశాను, మీకు చూపిస్తాను. దాంతోపాటు మేము రిమైనింగ్ ప్లేసెస్ ఏమేమి చూసామో కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, ఇదివరకు రోజుల్లో శ్రీశైలానికి ఎడ్ల బండ్ల మీద, గుర్రాల మీద, ఏనుగుల మీద వచ్చేవారంటండి. అలా వచ్చిన వాటిని కృష్ణానదిలో నీట్గా స్నానం చేయించి వాటికి శుద్ధ మొక్కలతో నామాలు, ఓంకారం అలా రాసేవాళ్ళు అంటండి. ఇది మొట్టమొదటిగా స్టార్ట్ చేసింది నల్లమల అడవుల్లో ఉన్న చెంచులు అనే గిరిజన తెగంటండి. వాళ్ళు జీవనం కోసం ఇలాగా ఈ ఆర్ట్ అన్నీ స్టార్ట్ చేశారు. రాను రాను ఇప్పుడు వెహికల్స్ అన్నీ రావడంతో వాళ్ళు తగ్గిపోయారు. వాళ్ళ దగ్గర నేర్చుకొని ఇలాగ చాలామంది జీవనం సాగిస్తున్నారు ప్రజెంట్. వీళ్ళు వెహికల్ని బట్టి రకరకాల ఆర్ట్స్ వేస్తూ ఉంటారండి. నెమలి, ఓంకారం, శివలింగం, త్రిశూలం, నాగపాము, ఇలా రకరకాల డిజైన్స్ వేస్తూ ఉంటారు వెహికల్స్ మీద. ప్రజెంట్ నా వెహికల్ బ్యాక్ సైడ్ గ్లాస్ మీద నెమలి బొమ్మ వేస్తున్నారు. ఫ్రెండ్స్, శ్రీశైలం వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం 99% ఇలా వెహికల్స్ మీద ఆర్ట్ వేయిస్తారండి. మీరు చాలాసార్లు చూసుంటారు రోడ్డు మీద ఇలాగా ఆర్ట్ కనపడిందంటే ఆ వెహికల్ శ్రీశైలంలో వచ్చిందని అర్థం. మీరు కూడా ఎప్పుడైనా శ్రీశైలం వెళ్తే కనుక ఒకసారి ట్రై చేయండి మీ వెహికల్స్ మీద. ఇది పర్మనెంట్గా ఉండదండి, జస్ట్ క్లాత్తో క్లీన్ చేస్తే పోతుంది. నేను 1 month ఉంచానండి నా వెహికల్ మీద, తొడవడానికి ఇష్టం లేక అలాగే ఉంచేసాను.
ఫ్రంట్ బానెట్ మీద చూడండి, సూపర్గా ఉంటుంది. ఓంకారం ప్లస్ సైడ్ అటు ఇటు ఫ్లవర్ డిజైన్ వేసి పైన ఓం నమ శివాయ అని రాస్తారు. చాలా బాగుంటుంది. నా వెహికల్ వైట్ కలర్ అవటం వల్ల ఇంకా బాగా లుక్ వచ్చిందండి. ఫ్రెండ్స్ అప్రాక్సిమేట్లీ ఒక 150 ఫ్యామిలీస్ ఇదే వర్క్ని నమ్ముకొని ఉన్నారండి శ్రీశైలంలో. సో మీరు ఎప్పుడు శ్రీశైలం వెళ్ళినా కానీ మీ వెహికల్స్ మీద లాగా ఆర్ట్ వేయించుకొని వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఏదో సింపతి కోసమో పబ్లిసిటీ కోసమో చెప్పడం లేదు, వాళ్ళు ఇదే వర్క్ని నమ్ముకొని ఉన్నారు. సో మీరు ఎప్పుడు వెళ్ళినా వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇలా మీ వెహికల్స్ మీద ఆర్ట్ వేయించుకోండి. వాళ్ళ గురించి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. ఫ్రెండ్స్ ఇప్పుడు నా వెహికల్ ఫ్రంట్ సైడ్ విండ్షీల్డ్ లోపల నుంచి బొమ్మ వేస్తున్నారండి. ఇది మనకి ఫ్రంట్ కరెక్ట్గా కనిపించాలంటే వీళ్ళు లోపల నుంచి రివర్స్లో డ్రాయింగ్ చేస్తారు. అది చాలా కష్టం అసలు. కాకపోతే వీళ్ళు డైలీ అదే పని చేస్తారు కాబట్టి వాళ్ళకి తేలిగ్గా ఉంటుంది. మనం చూస్తాక అంత ఈజీగా ఉన్నట్టు ఉంటుంది కానీ చాలా కష్టం అండి. అలాగా రివర్స్లో బొమ్మ వేసి బయటికి కరెక్ట్గా కనిపించేలా చేయాలంటే చాలా కష్టం. కానీ వీళ్ళు చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నారు.
ఫ్రంట్ విండ్షీల్డ్ మీద త్రిశూలం, నాగుపాము, శివలింగం వేశారండి. దాంతోపాటు ఒక నెమలి బొమ్మ కూడా వేస్తారు. అది చాలా బాగుంటుంది చూడండి. ఫ్రంట్ విండ్షీల్డ్ మీద ఇలాగా మొత్తం అయిపోయినాక కారు రెండు వైపులా నామాల్లాగా పెట్టారండి. 2 ఓఆర్విఎమ్స్ మీద ఓం అని రాశారు. మొత్తం కారు అంతా ఇలా ఆర్ట్ వేసినందుకు 200 రూపీస్ తీసుకున్నారండి. అలా ఆర్ట్ వేయించుకొని సైట్ సీయింగ్ అని స్టార్ట్ అయ్యండి. వెళ్ళే దారిలో శివలింగం కనిపించింది. చక్కగా వాటర్ పడతా అభిషేకం చేసినట్టుగా ఉంది శివయ్యకి. చాలా బాగుంది. ఇక్కడ ఆగి కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు బసవవనం అండి. ఇది అంటే మేము లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ అది డోర్స్ లాక్ చేసి ఉన్నాయి, అప్పటికి తీయలేదు అనుకుంటా. ఇంకా అక్కడి నుంచి శివయ్య దగ్గరికి వెళ్ళి ఆ పక్కన ఫౌంటైన్ దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. చాలా బాగుంది. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుందండి. నేను అది మిస్ అయ్యాను వీడియో తీయడం. కలర్స్ లైట్లో చేంజ్ అవుతా సూపర్గా ఉంటుంది ఆ వాటర్ అలా పడుతూ ఉంటే.
హటకేశ్వరం వచ్చామండి. ఇది హటకేశ్వరం అంటారు. లోపలికి వీడియో తీయట్లేదండి, ఇంకా అలా బయట నుంచి కొంచెం వీడియో తీసాను, లోపల జస్ట్ కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. హటకేశ్వరం ఆపోజిట్లోనే శ్రీ లలితాదేవి పీఠం ఉందండి. హటకేశ్వరం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా మిస్ అవ్వకుండా ఈ లలితాదేవి పీఠం కూడా విజిట్ చేయొచ్చు. ఆపోజిట్లోనే ఉంటుంది అక్కడే. ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే లోపల అమ్మవారు ఉంటారు. అక్కడ ఒక ఆమె పూజలు అవి చేస్తున్నారు. ఆమె ఫోటో అయితే తీయొద్దన్నారు. వీడియోకి ఏం అభ్యంతరం చెప్పలేదు, ఫోటో తీయొద్దండి అని చెప్పారు అంతే. అక్కడ ఆమె కొన్ని మనకి పిల్లలకి వీళ్ళకి ఎవరికైనా తాళ్ళు కట్టమన్నా కడుతున్నారండి. ఇదంతా లలితాదేవి పీఠం బయట సైడ్, అదిగోండి ఆపోజిట్లో హటకేశ్వరం. ఇదంతా బయట సైడ్ సరౌండింగ్స్ అండి. హటకేశ్వరం నుంచి ఫలధార పంచదార వెళ్ళామండి. కరెక్ట్గా హటకేశ్వరం ఆపోజిట్లోనే ఉంటుంది. ఇక్కడ రకరకాల వనమూలికలు, ఔషధ మొక్కలు, కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ అలాంటివి అమ్ముతున్నారండి. వాటితో పాటు మన జాయింట్ పెయిన్స్కి కూడా ఈ మూలికలతో చేసిన ఇవి అమ్ముతున్నారు. మందులు లాంటి తైలంలాగా, ఆయిల్ లాగా ఉన్నాయి అమ్ముతున్నారు. చాలా స్టెప్స్ దిగి కిందకి వెళ్ళాలండి. అదిగోండి నొప్పులు తగ్గుతాకి ఆయిల్, అలాగే ఈ అడవిలో దొరికే కొన్ని ఐటమ్స్ ఇక్కడ అమ్ముతున్నారండి. అలాగే ఔషధ మొక్కలు ఉన్న చెట్లు కూడా అమ్ముతున్నారు. ఇవన్నీ రకరకాల ప్రోడక్ట్స్ అండి, ఫారెస్ట్లో దొరికేవి. అవి ఔషధ మొక్కలు అంటాయి. కొన్ని చిలక జోషిని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ. మీకు ఎక్కడ చూసినా అవే ఉంటాయి. కొన్ని ఎంటీ బాటిల్స్లో అయ్యో వేరు లాంటివి వేసి అమ్ముతున్నారండి. అది కొనుక్కొని మనం ఇంటికి తెచ్చుకున్నాక ఆయిల్ హీట్ చేసి అందులో పోసుకుంటే జుట్టు మంచిదని చెప్పి అమ్ముతున్నారు. అది ఎంతవరకు పనిచేస్తుందో తెలీదు. మా ఆవిడైతే ఒకటి తీసుకుంది, కానీ అంతవరకు యూజ్ చేయలేదు, పక్కన పడేసి ఉంచింది. అలా ఆ కింద వరకు వెళ్ళాలి మనం. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ లాగా ఉందండి. ఈ ఫలధార పంచదార గురించి ఇక్కడ ఒక బోర్డు పెట్టారు దేవస్థానం వారు. మా పెద్దోడు, చిన్నోడు, మా ఆవిడ. ఆ పైనుంచి అలా వాటర్ వస్తుందండి, ఎప్పుడు అలాగ వస్తూనే ఉంటుందంట. చాలా ఫ్రెష్గా ఉందండి వాటర్. అసలు నేను తాగాను, కొంచెం టేస్ట్ తేడాతో చాలా బాగుంది. ఎందుకంటే ఈ నల్లమల ఫారెస్ట్లో ఔషధ మొక్కలు ఉంటాయి కదండి, ఎక్కడి నుంచో ఈ వాటర్ అక్కడి నుంచి వస్తూ ఉంటాయి. ఇవి తాగటం వల్ల మనకు కూడా మంచిదని తాగాను. చాలామంది బాటిల్స్లో కూడా పట్టుకెళ్ళారు. నా దగ్గర బాటిల్ లేదు, అదే పట్టుకుని ఉండాను కూడా. ఇంకా అక్కడి నుంచి శ్రీశైలం డ్యామ్ చూస్తాకి స్టార్ట్ అయ్యామండి. ఘాట్ రోడ్ చూడండి ఎలా ఉందో. తెలంగాణ సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ ఇటు నుంచి వస్తాయండి మనకి.
అదిగోండి డ్యామ్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసాం. అదిగోండి శ్రీశైలం డ్యామ్, కృష్ణానది. ఆ లాంగ్లో మనకి పాతాళగంగ కనబడుతుంది. ఇంతవరకు ఒక్కసారి కూడా ఈ డ్యామ్ గేట్లు ఎత్తినప్పుడు నేను టీవీలో చూస్తాను తప్ప లైవ్గా ఎప్పుడు చూడలేదు. వాటర్ లేదండి అసలు. అటేపు తెలంగాణ, ఇటేపు ఆంధ్ర. అటు చిన్నగా కనబడుతున్నాయి వెహికల్స్. తెలంగాణ సైడ్ నుంచి ఘాట్ రోడ్లో నుంచి వస్తున్నాయి. ఇదంతా డ్యామ్ అండి. వాటర్ ఫుల్గా ఉన్నప్పుడు చూస్తే బాగుంటుంది. డ్యామ్ చూసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం ముందుకు వచ్చామండి. ఇలాగా పక్కన ఈ చేపలు అమ్ముతున్నారు. మా నాన్నగారికి కొంచెం నచ్చినట్టు ఉన్నాయి, తీసుకుందాం దిగారు. కానీ రేటు అక్కడ మన దగ్గర మన సిటీలో ఒకేలాగా ఉన్నాయి, తక్కువేం లేదు. సో జస్ట్ చూసాము, రేట్ ఏమైనా తగ్గిస్తాడేమో, తగ్గలేదు, ఇంకా వచ్చేసాం అనమాట. ఇంకా అక్కడి నుంచి శిఖరేశ్వరం చూద్దామని స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ ఆగి కొన్ని పిక్స్ తీసుకున్నాం. ఇక్కడ వెళ్ళే దారిలో వ్యూ పాయింట్ లాగా ఉందండి, చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ అసలు. అందుకే ఆగి కొంచెం వీడియో రికార్డ్ చేసుకున్నాను. నల్లమల ఫారెస్ట్ ప్లస్ ఇక్కడ నంది బాగుంది. ఘాట్ రోడ్డు. శిఖరేశ్వరం వచ్చామండి. వెహికల్ పార్క్ చేసి ఇటు వచ్చామన్నమాట. ఇక్కడ స్టెప్స్ ఎక్కలేని వాళ్ళ కోసం ర్యాంప్ కూడా ఉందండి. అదే ర్యాంప్ అంటే మీకు ఐడియా ఉండి ఉంటుంది. అది అలా జాడు బల్లలాగా ఉంటుంది. ఇటు పక్కన స్టెప్స్ ఉన్నాయి. నేను అలా వీడియో తీసుకుంటూ స్టెప్స్ ఎక్కి వెళ్ళానండి. మా వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. కొంచెం ముందుకు వెళ్ళాక మీకు ఇదివరకు ఉన్న స్టెప్స్ చూపిస్తాను. అంటే కింద నుంచి స్టెప్స్ ఎక్కి వచ్చేవాళ్ళం ఇదివరకు. ఇప్పుడు వెహికల్స్ పైకి వచ్చేలాగా పెట్టేశారు కొంచెం దూరం వరకు. లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు స్టెప్స్ ఉంటాయండి ఓన్లీ. ఆ కింద నుంచి వచ్చేవాళ్ళం ఇదివరకు. ఇక్కడ టికెట్ కౌంటర్ కూడా పెట్టారండి. పర్ పర్సన్కి 10 రూపీస్. ఇదివరకు అయితే ఫ్రీ, ఇప్పుడు టికెట్ పెట్టారు. టికెట్ తీసుకొని అలా మనం ముందుకు వెళ్ళాలన్నమాట. ఆ పైకి వెళ్ళాలి. కింద శివాలయం ఉంటుంది. మీరు ఈ గోడని అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, అన్ని శివలింగాలు ఉంటాయి గోడ నిండా. చిన్న చిన్న శివలింగాలు. ఇదంతా శిఖరేశ్వరం దగ్గర సరౌండింగ్ ప్లేస్ అండి. ఇలా స్టెప్స్ ఎక్కా పైకి వెళ్ళాలి మనం. ఇక్కడ శిఖరేశ్వరం దగ్గర ఇదిగోండి చుట్టూతా భలే ఉంది, వ్యూ బాగుంది. ఇక్కడ ఇది ఎందుకు కట్టారో నాకు అర్థం కాలేదండి. ఎవరిని అలో చేయట్లేదు. మరి వ్యూ పాయింట్ కింద చూడడం కోసం పెట్టారేమో తెలీదు కరెక్ట్గా. ఎవరిని అలో చేయట్లేదు, అక్కడ ఎవరూ లేరు. ఇక్కడ ఈ శివలింగం ప్లస్ త్రిశూలం నైట్ టైం చూస్తే సూపర్గా ఉంటుందండి. లాంగ్ నుంచి చాలా బాగా కనపడుతుంది.
ఇక్కడ శిఖరం మామూలుగా అయితే మనం నంది కొమ్ముల మధ్యలో నుంచి చూస్తామండి. ఇక్కడ బైనాక్యులర్స్ కూడా పెట్టారు. బైనాక్యులర్స్లో శిఖరం చూస్తాకి 5 రూపీస్ అండి ఒక్కొక్కరికి. ఇలా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లైన్లో వచ్చి చూస్తున్నారు శిఖర దర్శనం. నేను ఫస్ట్ మా చిన్నోడిని తీసుకొచ్చి చూపించాను. ఇక్కడ ఉన్న సెక్యూరిటీ బ్రదర్ కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నాడు. ఎవరిని ఇసుక్కోకుండా, ఎంత టైం అయినా వెళ్ళిపోమని చెప్పకుండా చక్కగా గైడ్ చేస్తున్నాడు కూడా. ఎలా చూడాలి ఏంటని కూడా చెప్తున్నాడు ఆయన, మా పెద్దోడు. మా అమ్మగారు, నెక్స్ట్ మా నాన్నగారు, తర్వాత మా ఆవిడ వస్తుంది. బైనాక్యులర్స్ నుంచి కూడా చూసామండి, బాగా కనబడుతుంది. బైనాక్యులర్స్ అంటే మనకి లాంగి చూడగలుగుతాయి కదా. ఇంకా అక్కడి నుంచి శిఖర దర్శనం చేసుకొని కిందకు వచ్చి శివాలయంలో దర్శనం చేసుకొని మా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసామండి మచిలీపట్నానికి. ఫ్రెండ్స్, అదండి మా శ్రీశైలం టూర్ విశేషాలు అండ్ మేము చూసిన ప్లేసెస్. నా వీడియోస్ని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.